హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా అద్వితీయుడు, అదృశ్యుడు, అక్షయుడైన, అసమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతుంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ప్రభు యొక్క నామము బలమైనటువంటి దుర్గము. నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడట. దైవ వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచన చేద్దాం, గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభు పాదముల దగ్గర సాగిలపడదాం. ఎంతో స్పష్టంగా ఉన్నది, నీతిమంతుడికి ఈ లోకములో ఎక్కడా కూడా న్యాయం జరగదు. ఈ లోకములో నీతిమంతుడికి ఎక్కడా న్యాయం జరగదు. అందుకే నీతిమంతుడైన యోసేపుకు ఇంటిలో న్యాయం జరగల, పొతీఫర్ ఇంటిలో న్యాయం జరగల, అలాగే జైల్లో కూడా న్యాయం జరగల. అయితే అతడు నమ్ముకున్న దేవుని దగ్గర న్యాయం జరిగింది. అందుకే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. అందుకనే తన జీవితంలో గుంటలో పడిన ఆ ప్రభు వైపు చూచాడు, ఇష్మాయేలీలకు అమ్మిన ఆ ప్రభు వైపు చూచాడు, పొతీఫర్ ఇంటిలో అన్యాయం జరిగిన ఆ ప్రభు వైపు చూచాడు. అంతేకాదు, జైల్లోకి వెళ్ళిన ఆ ప్రభు వైపు చూచాడు. అందుకే కలవరపడలేదు. ఆ బలమైన దుర్గములో ఆ ప్రభు అయిన క్రీస్తులోనికి వచ్చిన వాడు కలవరపడడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో కలిగే ప్రతి అనుభవములో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు బలమైన దుర్గం. ఆయన నమ్ముకుంటే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన ఎద్దకు వస్తే నీవు నెమ్మదితో పండుకుంటావు. నెమ్మదితో పండుకొని తిరిగి లేస్తావు. నీకు మనశ్శాంతి ఉంటుంది, మనస్సు నెమ్మది ఉంటుంది, హృదయ ఆనందం ఉంటుంది. ఏ విధమైన కలవరము లేకుండా ముందుకు సాగిపోతావు. కాబట్టి ఆలోచిద్దాం, క్రీస్తులో ఉన్న ఈ గొప్ప భాగ్యమును మనం పొందుదాం. ఆయన బలమైన దుర్గము, అందులోకి వచ్చిన వాడు సురక్షితంగా ఉంటాడు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకే మీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రజలందరికీ జ్ఞానోదయము కలుగు చేసి నీ సత్యమును గ్రహించినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.